హాయ్ టు ఆల్. నేనైతే ఈ మధ్య వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసం, రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ డైట్ అయితే ఫాలో అవుతున్నాను. సో ఈ డైట్ కోసం పెద్దగా వండి వార్చాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గిన్నె తీసుకొని గుమ్మడి గింజలు, కాజు, బాదం, పిస్తా, వాల్నట్, డ్రై అంజీరా 5-6 కట్ చేసుకొని వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా చియా సీడ్స్ యాడ్ చేసుకొని, ఒక పెద్ద కప్పు ఓట్స్ యాడ్ చేసుకొని, తగినన్ని మిల్క్ పోసుకొని, వీటిని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే 12 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో ఉంచి బాగా నానిన తర్వాత మనం మార్నింగ్ నానబెట్టామంటే నైట్కి తినడానికి రెడీగా ఉంటుంది. సో దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, తినడానికన్నా ఒక 5-10 మినిట్స్ ముందు కూల్గా తినాలనుకున్న వాళ్ళు తీసి వెంటనే తినొచ్చు. లేదంటే కూల్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు తినడానికి 1/2 అవర్ ముందు తీసి పక్కన ఉంచుకొని, కప్పు, ఇంత క్వాంటిటీ అవసరం లేదు, ఇది ఇద్దరికి సరిపోతుంది. ఒక చిన్న కప్పు తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు డైట్ చేస్తున్నట్టుగానే అనిపించదు. సో ఒక 3 డేస్ ఇది, 3 డేస్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే ఇవన్నీ కూడా బాగా నానిన తర్వాత టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఓట్స్, మిల్క్ మిక్స్ చేయడం వల్ల కూడా పాయసం తిన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప డైట్ చేసిన ఫీలింగ్ ఉండదు. సో గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని రకాల న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయి కాబట్టి సో మనం తప్పకుండా ట్రై చేయొచ్చు అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇది ఫాలో అవుతున్నాను. నాకు అసలు డైట్ చేసినట్టుగా లేదు, డైలీ స్వీట్ తిన్నట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో.